హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఈ యొక్క భూమి మీద ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అతి పవిత్రమైనటువంటిది స్నేహం. ఏ రక్త సంబంధం లేకుండా బంధాన్ని ఏర్పరిచేది స్నేహం. ఒక సంతోషంలో పంచుకొని దాన్ని రెట్టింపు చేస్తూ ఆ కష్టాల్లో బాధలలో పంచుకునేవాడు నిజమైన స్నేహితుడు. ఈ ప్రపంచంలో యొక్క స్నేహము అనేది ఎంత పవిత్రమైందంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక రక్త సంబంధం లేకుండా ఒక అమూల్యమైన పవిత్రమైనటువంటి బంధం ఏదైనా ఉందంటే అది స్నేహ బంధమే. అలాగే రెండు రాష్ట్రాల మధ్యలో, ఇద్దరు వ్యక్తుల మధ్యలో, రెండు దేశాల మధ్యలో ఆ స్నేహ బంధం అనేది లేనప్పుడు ఆ యొక్క అండర్స్టాండింగ్ ఉండదు. నిజమైన స్నేహం ఏదైతే ఉంటుందో ఒక వంతెనలాగా పనిచేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కుటుంబ సభ్యులతో కూడా పంచుకోలేనటువంటి విషయాలు హార్ట్ టు హార్ట్, ఓపెన్ హార్ట్ తోటే ఒక వ్యక్తితో మనం పంచుకోవాలి అని అంటే మన సొంత కుటుంబ సభ్యులతో మనం చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉన్నాయంటే కేవలం అది స్నేహితుడే. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా సంతోషం కన్నా కూడా ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. కనుక ఈ దేశంలో ఇక కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, యొక్క పురుష స్త్రీలకు అతీతంగా పవిత్రంగా ఒక స్నేహాన్ని మనము ఈరోజు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నాం ప్రపంచం అంతా కూడా. కనుక ఈ యొక్క ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మహిళలకి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది కనపడుతుంది. సో ఈ పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే, అంటే కర్ణాటక కన్నా తర్వాతనే తెలంగాణ స్టేట్లో మహిళలకి, అంటే పేద మహిళలు ఉంటారు, రెక్కాడితే డొక్కాడే మహిళలు ఉంటారు. వారు ఉచితంగా ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక ఫ్రీడమ్గా వాళ్ళు వెళ్ళి రూపాయి కూడా లేకుండా వెళ్ళి వాళ్ళ యొక్క కష్టాలని లేకుంటే వాళ్ళ యొక్క ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఒక వెసులుబాటు కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో యొక్క మంత్రిమండలిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రి పదవి మహిళలకు ఇవ్వడం చాలా హర్షణీయం. అలాగే మహిళల్ని ఆ యొక్క మంత్రి సీఎం ఫేషీలో కూడా ఆ యొక్క మంచి పొజిషన్లో ఇస్తే బాగుంటుందని మా ఆర్గనైజేషన్ నుంచి కోరుకుంటున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ, అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్రలో కూడా ఈ యొక్క మహిళల్ని గుర్తించి సముచిత గౌరవం ఇవ్వండి. అందరినీ సమాజంలో యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో మహిళల్ని డెవలప్ చేయాలి, మహిళల్ని గౌరవం తెచ్చే విధంగా మనము సమాజంలో అందరికీ కూడా మెసేజ్ పంపిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 31 డిస్ట్రిక్ట్స్లో కూడా మేము కమిటీలు వేస్తున్నాం. త్వరలో సామాన్య మహిళకు కూడా ఒక ఆర్థిక వెసులుబాటు ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కొన్ని పథకాలను ఇవ్వడం జరిగింది. ఆ పథకాలు ఇవ్వడానికి కూడా మేము అనేక లెటర్స్ రాసి కమిటీలలో మేము ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో మహిళలకి 60% ఆర్ 120 crores సబ్సిడీ, ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కానీ, పావలా వడ్డీ కానీ, లేకపోతే కరెంట్లో కానీ గర్వకారణంగా 60% పెంచినటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలను కూడా సముచిత గౌరవం ఇచ్చి మహిళలందరూ కూడా ఈ యొక్క స్విక్కీ SC/ST ఉమెన్ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా ఆ యొక్క అంబ్రెల్లా కిందకి వచ్చినట్లయితే మనల్ని మనం గౌరవించుకుంటూ మన మహిళల్ని మనం సమస్యలు ఉన్నట్లు పరిష్కరించే క్రమంలో భాగంగా పై అధికారుల దగ్గరకు పోవడంలో కానీ, ఆ యొక్క సమస్యలు పరిష్కరించడంలో వివిధ డిపార్ట్మెంట్స్లో మనం సమస్య పరిష్కరించిన క్రమంలో ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుండి నిరంతరం కృషి చేస్తుంది. కనుక ఈ ప్రపంచ ఫ్రెండ్షిప్ డే ప్రపంచంలో మన ప్రపంచంలో అంతట్లో కూడా ప్రతి స్టేట్లో కానీ, ప్రతి కంట్రీలో కూడా ప్రతి ఒక్కళ్ళు స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక మనం అందరం కూడా నిష్పక్షంగా, నిష్కలంకంగా ఒక ఫ్రెండ్ అనేటోడు ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా ఉండి కలుషితమైనటువంటి ఆ యొక్క కుట్రలు పన్నకుండా ఫ్రెండ్షిప్ వాల్యూనిచ్చి మనము ఫ్రెండ్లీగా ముందుకు వెళ్ళి మనం ఒక కుటుంబానికి అతీతంగా మనము ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి, రియల్ ఫ్రెండ్షిప్ ఉండాలని చెప్పి అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.